బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బాపట్ల పురపాలిక సంఘం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం కోసం పోలీసు కవాతు మైదానంలో ముందస్తుగానే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. బాపట్ల జిల్లాకు తొలిసారిగా హెలికాప్టర్లో హెలిప్యాడ్ కు సీఎం చేరుకుంటున్నారు. ఇక అక్కడి నుండి బయలుదేరి పురపాలిక సంఘం ఉన్నత పాఠశాలకు చేరుకుంటారని తెలిపారు. ఇక పాఠశాల ప్రాంగణంలో అసంపూర్ణిగా ఉన్న భవనాన్ని పరిశీలిస్తారని, నిర్మాణంపై వివరాలను తెలుసుకోనున్నారు. అక్కడ నుండి మర్రి చెట్టుకు సమీపంలోని క్లాస్ రూమ్స్ దగ్గర విద్యార్థులు తల్లిదండ్రులతో అరగంట పాటు చర్చించనున్నారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన టగ్ ఆఫ్ వార్ క్రీడను తిలకరిస్తారు. అనంతరం సీఎం సభ ప్రాంగణమునకు చేరుకుంటారు. సమావేశం ముగిసిన అనంతరం పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ జరిగిన ప్రాంతంలో చంద్రబాబు ఉన్నతాధికారులు విద్యార్థులతో కలిసి సహభక్తి భోజనం చేస్తారు. ఇక దీనిపైన పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్స్ అందించడానికి కొండలరావు అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ ఫర్వీన్. బాపట్ల జిల్లా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ఈ రోజు పర్యటించనున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేరెంట్స్, టీచర్స్, విద్యార్థులు వీళ్ళందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి అసలు ఈ స్కూల్స్ లో ఏం జరుగుతుంది, స్కూళ్ళలో పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నారు, టీచర్స్, పేరెంట్స్ అనుసంధానం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఈ రోజు భారీ ఎత్తున కార్యక్రమం బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏదైతే పేరెంట్స్ కి, టీచర్స్ కి ప్రశ్నించి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలంటూ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యా వ్యవస్థ మీద ఒక ప్రణాళిక రూపొందించి విద్యా వ్యవస్థని రూపుమార్చాలనే విధానంతో ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బాపట్ల జిల్లాలో భారీ ఎత్తున ఏదైతే విద్యార్థులు ప్లస్ టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే పాఠశాలలో ఎలా టీచర్స్, పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అలాగే టీచర్స్ పిల్లలకి ఎలా పాఠాలు చెప్తున్నారు దీని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి పిల్లలందరితో కూడా మమేకమయ్యి పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఒక కార్యాచరణ రూపుదిద్దున్న పరిస్థితి అయితే. ఇదే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టున్నారు. ముఖ్యంగా బాపట్ల జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి మొదటిసారి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బాపట్ల జిల్లాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జరుగుతుంది. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.